నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పాను. నేను ప్రభు తప్పక నా మోపు తీసుకునేను, నా కృషికి నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్ను ఎన్నుకునేను. యాకోబు తన వద్దకు కొనుకొచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయనను తన సేవకునిగా నియమించును. ప్రభు నాకు కీర్తిని దయచేసింది, నా బలమునకు కారకుడతడే. ప్రభు నాతో ఇట్లనే, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశీయులను ఇశ్రాయేలును మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చిన మాత్రమే చాలదు. నేను నిన్ను జాతరగా జ్యోతిగా నియమించను. అప్పుడు నా రక్షణము నీలాంచి వరకు వ్యాపించింది. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తరీతులు అందరూ, ప్రభు నేను నీ నీతిని ఒక్కడించును. దీనివల్ల దినమెల్ల నీ రక్షణను ప్రకటించును. ప్రభు నేను నిన్ను ఆశ్రయించుతుంది. నేను ఏనాడు అవమానం చెందకూడదు. నీవు న్యాయవంతులను కనుక నేను ఆదుకొని రక్షింపు. చెవియొగ్గి నా మొర నుండి నన్ను కాపాడు అందరు. ప్రభు నేను నీ నీతిని ఉగ్గరించును. దీనివల్ల నీ రక్షణను ప్రకటించును. నీవు నాకు రక్షణ దుర్గము కమ్ము. నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షించును. నాకు ఆశ్రయస్థానము రక్షణ శైలము నీవి. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడను. క్రూరుడైన దుర్మార్గుల వదన నుండి నన్ను రక్షించును అందరూ. ప్రభు నేను నీ నీతిని ఉగ్గరించును. దీనివల్ల నీ రక్షణను ప్రకటించును. దేవా, నీవే నాకు దిక్కు, నా నమ్మిక. ఎవరము నుండి నేను నిన్ను ఆశ్రయించుతుంది. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకుంటుంది. తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడు అందరూ. ప్రభు నేను నీ నీతిని ఉగ్గరించును. దీనివల్ల నీ రక్షణను ప్రకటించును. నేను నిన్ను సదా కీర్తించును. నేను నీ నీతిని ఉగ్గరించును. దీనివల్ల ఈ రక్షణను ప్రకటించును. ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థం చేసుకోగలను. దేవా, బాధల నుండి నేను నాకు బోధ చేసింది. నేను వీటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించునే ఉన్నాను అందరూ. ప్రభు నేను నీ నీతిని ఉగ్గరించును. దీనివల్ల ఈ రక్షణను ప్రకటించును. సుశేషము ముందు వచ్చును. ఓ మహారాజా, నీకు శుభము. వధకు నియమితమైన ఒక సాలు మొదలుల వలె పిత చిత్తానుసారముగా నిన్ను శిలువమరణముకు నడిపించింది. ప్రభు నీతో నుండుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము 13వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు మరియు 36 నుండి 38 వరకు వచనములు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికాను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగారు. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చుండి ఉండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాడు. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించాడు. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చదనో అతడే అని యేసు సమాధానమిచ్చి, ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కరియోతు కుమారుడకు యోదాకు ఇచ్చెను.
ఆ ముక్కను అందుకున్న అంతని సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయనున్నది వెంటనే కానిము అని పలికెను. యేసు ఏ ఉద్దేశంతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవరునూ గ్రహింపలేదు. యోధా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో, పండుగకై తమకు అవసరమైనవి కొనుమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచేది. యోధా రొట్టె ముక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయింది. అది రాత్రి వేళ. యోధా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరచబడిను. ఆయన యందు దేవుడు మహిమపరచబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయన మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉన్నాను. మీరు నన్ను వెతకెదరు. నేను వెళ్ళు స్థలములకు మీరు రాజాలు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాడు. నేను వెళ్ళు స్థలములకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పాడు. ప్రభు, ఇప్పుడు నీ వెంట నేను ఎందుకు రాలేను? నేను నీ కొరకు నా ప్రాణమును ఇచ్చదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చదవా? కోడిపోయక ముందే నీవు నన్ను ఎరగని ఉమ్మాలో పొందెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. స్వామికి స్తుతి కలుగును గాక. జీవమునిచ్చిన దేవా, నా ప్రాణం నీకేనయ్యా. సకలమునిచ్చిన దేవా, నా సర్వం నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా, నా ప్రాణం నీకేనయ్యా. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. స్వీకరించు దేవా నా హృదయకానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. స్వీకరించు దేవా నా హృదయకానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. సకలమునిచ్చిన దేవా, నా సర్వం నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా, నా ప్రాణం నీకేనయ్యా. సకలమునిచ్చిన దేవా, నా సర్వం నీకేనయ్యా. జీవమునిచ్చిన దేవా, నా ప్రాణం నీకేనయ్యా. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీకే. స్వీకరించు దేవా నా హృదయకానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. స్వీకరించు దేవా నా హృదయకానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి ఇవ్వని సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ప్రభు తన ఆశ్రయమైన కొలువును, తన ప్రవేశన కొలువును, తన పవిత్ర సభ ప్రవేశకొలువును ఈ కలుపును వారే ప్రవేశించును కాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుటుంబము అర్పించు కానుకలను కరుణతో వీక్షింపుము. ఈ పరమవర్గులలో పాల్పంచుకుని వారందరినీ
వాటి పరిపూర్ణ ఫలములను కూడా అనుభవించుచు సంతసించినట్లు దీవించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిపము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శిలువ శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమును ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము నీ స్తుతిగానం చేయుటగా జీవము పోసి పవిత్రపరుచున్నాను. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ప్రభువా, ఈ కానుకలని సముద్రమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు పొందుతున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత నెరవేర్చుచున్నాము. అతడపై ఇవ్వబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చెప్పి ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చెప్పి ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేచిన ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబడితే మారుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో శక్తిపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. ప్రభువే మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతో, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతో, ఆమె నిగ్రహ వరుడైన పునీత యోసేపు గారితో, తండ్రులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్షపాత్రులకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని ఏర్పరిచి నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసముందును ప్రేమయుందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నది దశలా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరులను మరియు నీ ప్రేమని లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చిన చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుతున్నా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల దేవుని సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగములు కలుగుమహిమలు కలుగునుగాక. యేసు ప్రభువేమో, ఇదిగో చిన్నప్పటి నుండి నీవు నన్ను జ్ఞానంతో నింపావు, తల్లి గర్భములోని నీవు నాకు రూపమునిచ్చావు, మరి పొదునైన కత్తు లాంటి వాక్కును నాకు ఇచ్చావు. నేను నీ సేవలో జీవించడానికి, నీ చిత్తమును నెరవేర్చడానికి నేను పంపబడ్డాను అని ప్రభు సేవకుల గురించి ఈరోజు మనం 2వ గీతాన్ని ఆలోచించాం. అలాగే భక్తి కీర్తనలో కూడా. అయితే యోధా ఇస్కరియోతు ఈ యేసు నాకు తెలుసు అని చెప్పి ముద్దుతో మరి గురుద్రోహం చేశాడు. అలాగే పేతురు పొంకాడు, నాకు తెలియదు అని పొంకాడు. ఇద్దరు కూడా గురుద్రోహం చేశారు. కానీ యోధ పశ్చాత్తాపడినా కూడా క్రీస్తు దగ్గరికి, యేసు దగ్గరికి రాలేకపోయాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, క్రీస్తును చూచి వెక్కి ఏడ్చాడు. మరి ప్రభు పేతురును కనికరించాడు. కాబట్టి మనము ఎవరిని పోయి ఉన్నా దేవుని సేవకుడైన క్రీస్తును మనము అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాము. పేతురు ప్రభు అన్నాడు, నేను వెళ్ళు స్థలములకు మీరు ఇప్పుడు రాలేదు, కానీ తర్వాత రాగలరు అని పేతురుతో అన్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రభుని అనుసరించి ఆయన వలె దేవుని బిడ్డలుగా దేవుని సేవలో మనం జీవించగలుగుతున్నామా, లేదా యోధా ఇస్కరియోతులాగా, పేతురులాగా గురుద్రోహం చేస్తున్నామా? ఒకవేళ చేసినా కూడా పేతురు వలె తప్పు తెలుసుకుని దేవుని కనికరమను పొంది ఆయన కోసం, ఆయన శిష్యురాలుగా ఆయనకు మరణం వరకు సాక్ష్యంగా జీవించగలుగుతున్నామా లేదనేది మనందరం కూడా ఆత్మపరిశీలన చేయాలి. ప్రతి పవిత్ర వారంలో మనం సిద్ధపరుచుకుందాం, ఆత్మపరిశీలన చేసుకుని దేవుని సేవకుడైన ఆ క్రీస్తును అనుసరించడానికి కావలసిన ఆత్మవరాలను, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, బలమును, శక్తిని దర్శనని వేడుకుంటూ తనకు ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు అనుగ్రహించు. మా యొక్క అపరాధములను క్షమించినట్లు మాకు అనుగ్రహించు. మమ్మల్ని శోధనలో ప్రవేశపెట్టగా కీడు నుండి మమ్మల్ని రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచున్నాము. యూదయ నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసములు నిక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరి గొర్రెల లోక పాపములను పరిరక్షించుటకు మాకు దయచేయుము. సర్వేశ్వరి గొర్రెల లోక పాపములను పరిరక్షించుటకు మాకు దయచేయుము. సర్వేశ్వరి గొర్రెల లోక పాపములను పరిరక్షించుటకు మాకు శాంతికి దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు అందుకు ప్రభువా, నేను ఆయన ప్రవేశించడం పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. రండి రండి క్రీస్తు విందుకు, రండి పొందండి దివ్యాత్మను. రండి రండి క్రీస్తు విందుకు, రండి పొందండి బాపే దివ్య విందు. పరమున చేసే ప్రేమ విందు.